వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 18వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ రియాజుద్దీన్, ఎన్ఆర్ఐ ఇర్ఫాన్, ముస్తాక్ హుస్సేన్ వారి నివాసాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు ననపనేని నరేందర్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి స్ఫూర్తితో మైనార్టీ సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కలిసిమెలిసి మన తూర్పు నియోజకవర్గ అభివృద్ధి చేసుకుందామన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 18వ డివిజన్ మైనార్టీ యూత్ నాయకులు మాట్లాడుతూ జెండాగడ్డ నిర్మాణం కోసం తన సొంత ఖర్చులతో నిర్మించిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఇక్కడ జరుపుకునే గ్వారీ షరీఫ్ పండుగ వేడుకలు హాజరవునని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, జగదీష్ రాజు, మైనార్టీ నాయకులు 20వ డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇక్బాల్, యాసీన్, యూనస్, నిసార్, సమీర్, ముజీఫ్, పర్వీజ్, పవన్, పవుజవ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ రాకముందు మేము అన్నతోటి కలిసినాం. ఒక 6 గ్యారంటీలు అన్న దగ్గర పెట్టినాం. ఫస్ట్ గ్యారంటీ మనది జెండా గద్దీది ఉండే. అన్న అప్పుడప్పుడే ఒప్పుకున్నాడు. ఎలక్షన్ నేను గెలిచకపోయినా అప్పుడప్పుడే నేను కన్స్ట్రక్షన్ ఇది స్టార్ట్ చేస్తా, రీకన్స్ట్రక్షన్ అని జెండా గద్దీది అప్పుడే స్టార్ట్ చేసిండు. కంప్లీట్ కూడా అయిపోయింది. చాలా ఫాస్ట్గా వర్క్ కూడా అయింది. చాలా మంచిగా అనిపించింది మాకు. ఓన్ డబ్బులు పెట్టుకొని అన్న చేయించింది. మంచిగా కావాలి, వాళ్ళకు వేరే వాళ్ళకి సాయం చేసినట్టు బయలుదేరినా బాగా వస్తున్నాం బయలుదేరి गद्दी तो है, अन्ना की निशानी है। अन्ना की निशानी है वो 100% है। वो कौन नहीं भूल सकते हो, कौन नहीं भूल सकते। अभी अन्ना गली में आए, गली में आओ बोले, पर क्या अपन गली में नहीं आते। अन्ना इधर ही जाना, ये कहीं बोलते अन्ना बनाए सो है वो पिलर पूरा अन्ना की जो निशानी है, अन्ना की निशानी है। अन्ना इधर आना लेके आना बोले हम लोग आज मेरे आए पहले बहुत खुशी हुई। ईद के दिन अच्छा दिखा। గత ప్రభుత్వాలు కూడా చెప్పినాము కానీ ఎవరు పట్టించుకోలేదు. అన్న తరపున అన్న చెప్పంగానే మజీద్ పని కూడా తొందరగా ఫాస్ట్ అయిపోయింది. పార్క్ కూడా తొందరగా కన్స్ట్రక్ట్ కూడా పార్క్ కూడా పని అయిపోయింది. आज ईद उल फितर के मौके पे हमारे माजी एमएलए साहब नन्नापनेनी नरेंद्र अपनी भाईचारगी के हिसाब से, एक हमदर्दी के हिसाब से आज हर मुसलमान से दिल लगा के खुशामदीद करते और मुबारकबाद देते हुए हर अपनों को अपनापन दिखा लेते हुए आज हाजिर हुए मेरे घर पे। हालांकि मैं छोटा सा आदमी हूँ, फिर भी नरेंद्र अन्ना का दिल बड़ा रहने की वजह से ये छोटे मकान में आके आज बड़ी से बड़ी खुशी का एहसास कर दिए। अब इससे ज़्यादा मैं और कुछ नहीं बोल सकता हूँ। कई वो तो अन्ना तो जो है दिलदार हैं। आज जो अपने हुकूमत न रहने की वजह से फिर भी उन्हें प्रैक्टिकल फील्ड होते हुए हर जगह मेरे घर पे नहीं तकरीबन माइनॉरिटीज़ के घर पे अटेंड हो रहते हुए आज यहाँ आए। देर की दुरुस्त की अल्हम्दुलिल्लाह हमारी खुशी में उन्हें खुश शामिल हुए और बहुत ही मुबारकबाद देते हुए मैं अन्ना का बहुत बहुत शुक्र करता हूँ कि ऐसी हमदर्दी बरकरार रखें। शुक्रिया। ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసి నిన్న రాత్రే పవిత్రమైనటువంటి రోజు రంజాన్ పండుగ డిక్లరేషన్ కావడం, ఆ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ సోదరుల అందరి ఇళ్లకు మ్యాక్సిమం ఈరోజు హాజరు కావడం, దాంట్లో భాగంగానే మా ఎస్ఆర్జీ టీఆర్టీ కాలనీలోని మా సోదరుడు రియాజ్ భాయ్ వారి యొక్క ఇంటికి ఈరోజు వచ్చి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక్కడికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత పెద్దలు కానీ ఇతర మైనార్టీ పెద్దలు కానీ మా సోదరుడు మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ గారు, అదేవిధంగా జగదీష్ గారు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం, నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇక్కడ మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి
ప్రతి ఒక్కరి పనిని కూడా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది. అదే బాధ్యతను ఎక్కడ కూడా విస్మరించకుండా నేను ఓడిపోయినా కానీ నా బాధ్యతగా ప్రతి ఒక్క మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ అంతే ధైర్యాన్ని నింపి అంతే బలాన్ని ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు అండగా రక్షణగా ఉంటాం. అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మైనార్టీ సోదరులందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.